కుక్క టీవీ డిజిటల్ దొంగ. రాజా పనికి వెళ్లి తిరిగి వచ్చే దారిలో ఒక చెట్టు నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. ఇంతవరకు అలాంటి శబ్దాన్ని రాజా వినపడలేదు కాబట్టి చాలా భయమేసి పరిగెత్తాడు. అన్నా, మన ఊరికాడ ఉన్న ఒక చెట్టు దగ్గర దయ్యం ఉన్నట్టు తెలుస్తుంది. నేను రాత్రి ఇంటికి వచ్చే దారిలో అక్కడ ఉన్న చెట్టు నుండి ఒక పెద్ద శబ్దం వినిపించింది. రాజా, చెట్టులో దయ్యం ఏమీ ఉండదు. రేపు రాత్రి మనం వెళ్ళి చూద్దాం. మరుసటి రోజు రాణి అనే అమ్మాయి కూరగాయలు కొనుక్కొని వస్తుండగా ఆ చెట్టు నుండి చాలా పెద్ద శబ్దం మరియు మెరుపు లాంటి వెలుతురును చూసి భయంతో పరిగెత్తింది. శివ తన పొలానికి నీళ్లు వదలటానికి పొద్దున్నే వెళ్ళాడు. అప్పుడు అక్కడ ఉన్న చెట్టు దగ్గర వెళ్ళినప్పుడు, నా దగ్గర వచ్చావంటే నేను మింగేస్తాను. నువ్వెందుకు నన్ను మింగాలి? పక్కనే ఉన్న ఇల్లుని నేను కాపలా కాస్తున్నాను. ఈ ఇంట్లో భూతం ఉన్నది. నా ఆజ్ఞను పట్టించుకోకుండా వెళ్లే వాళ్ళని మింగేస్తాను. నువ్వు నన్ను ఏమీ చేయలేవు. ఇలా అని శివ చెట్టు దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద శబ్దం మరియు వెలుతురు రావడంతో భయంతో ఊరిలోకి పరిగెత్తాడు. ఊరిలో ఉన్న జనాలు ఆ చెట్టులో దయ్యం ఉందని, దాని పక్కన ఉన్న ఇంట్లో భూతం ఉన్నట్టుగా నమ్మారు. ఆ చెట్టు దగ్గర వెళ్లేందుకు భయపడ్డారు. ఇది వినపడ్డ జగన్, దయ్యమా భూతమా, నేను వెళ్ళి చూస్తాను. ఇలా అన్న జగన్ చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఊరి జనాలు కొంచెం దూరం నుండి భయంతో చూడసాగారు. అప్పుడు చెట్టు వేగంగా కదిలింది. పెద్ద శబ్దం వినిపించింది. మెరుపులాంటి వెలుతురు కూడా వచ్చింది. జగన్ చెట్టు వెనుక పక్కకి వెళ్ళాడు. చెట్టుకి ఎలక్ట్రిక్ వస్తువులు కొన్ని అమర్చి ఉండటం గమనించాడు. వెంటనే ఆ పరిక్రమల్లో ఉన్న బటన్ని నొక్కాడు. చెట్టు కదలడం ఆగింది. అందులో నుంచి వచ్చిన శబ్దాలు వెలుతురు ఆగింది. అందరూ ఇక్కడికి రండి. ఇంట్లో ఉన్న వాళ్ళే ఎలక్ట్రిక్ పరికరాలను అమర్చి ఉంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం. అందరూ ఇంట్లో వెళ్ళి చూసినప్పుడు అక్కడ ఒక దొంగని చూశారు. అక్కడ చాలా నగలు డబ్బులు ఉన్నాయి. ఒరేయ్, ఈ నగలు డబ్బులు నీకెలా దొరికాయి? అయ్యా, ఇవన్నీ నేను పక్క ఊరిలో దొంగలించినవి. ఇది ఇక్కడ ఉన్న వాళ్ళు కనిపెట్టకూడదని నేను చదివిన కంప్యూటర్ విజ్ఞానాన్ని ఉపయోగించి రిమోట్ ద్వారా ఈ చెట్టులో దయ్యం ఉన్నట్టు ఈ ఊరి ప్రజలను నమ్మించాను. నన్ను క్షమించండి. వస్తువులని సంబంధించిన వాళ్ళకి మీరే చేర్చేయండి. నువ్వు నేర్చుకున్న ఈ కంప్యూటర్ విజ్ఞానాన్ని ప్రజలకు ఉపయోగకరంగా ఉండేట్టు ఏదైనా చెయ్యి. అందువల్ల నీకు ఆదాయము దొరుకుతుంది. నువ్వు ఎవరికి భయపడి దాక్కుని జీవించడం అవసరం లేదు. అలాగే చేస్తానయ్యా. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం నేర్చిన విద్య ద్వారా కొత్త ఆధునిక పరికరాలను కనిపెట్టి ఇతరులకు ఉపయోగపడాలి. కోడిగుడ్లు దొంగ. రాజు కోళ్ల ఫామ్లో కేశవన్ పని చేస్తుండేవాడు. నేను బాగా ఎక్కువగానే పని చేస్తున్నాను, అయితే జీతం చాలా తక్కువ. అయ్యగారు, జీతం చాలట్లేదు, కొంచెం పెంచి ఇవ్వండి. కోడిగుడ్డు ధర చాలా తక్కువగా ఉంది, అందువల్ల నా జీతం పెంచడం కుదరదు. ఫామ్లో జీతం ఇంకా ఎక్కువ దొరకదు, అందువలన ఇంకా గుడ్లు దొంగలించి అమ్మాల్సిందే. ఇలా అనుకున్న కేశవన్ ఫామ్లో ఉన్న కొన్ని కోడిగుడ్లను చెట్టు కింద దాచిపెట్టాడు. ఇలా ప్రతిరోజు కేశవన్ గుడ్లను చెట్టు కింద దాచిపెట్టాడు. గుడ్లు చాలా ఉంది. యజమాని లేని సమయం చూసి వీటిని అమ్మేయాలి. ఇలాగే కొన్ని రోజులు గడిచాయి. ఏంటి, గుడ్లు ఇక్కడే ఉంది. సరే, ఈ గుడ్లను పొదుగుదాం. ఇంకొన్ని కోడ్లు కూడా గుడ్లను పొదిగాయి. కేశవ, ఏంటి గుడ్లు తక్కువగా ఉంది? ఎవరైనా దొంగతనం చేశారా? ఎవ్వరు దొంగతనం చేసి ఉండేరు. నేను కాపలా ఉన్నాను కదా. వచ్చేవారం నేను బయటకి వెళ్తున్నాను. ఫామ్ని నువ్వే చూసుకోవాలి. సరేనయ్యా. యజమాని ఊరికి వెళ్ళగానే గుడ్లని అమ్ముదామని కేశవన్ అనుకున్నాడు. 2 రోజుల తర్వాత యజమాని మరియు కేశవన్ ఫామ్లో ఉన్నప్పుడు చెట్ల కింద నుంచి చాలా కోడి పిల్లలు వచ్చాయి. కొన్ని కోడ్లు కూడా వచ్చాయి. మనం గుడ్లను ఎవరో దొంగతనం చేశారని అనుకున్నాం. ఈ కోళ్లు చెట్ల కింద గుడ్డు పెట్టి కోడి పిల్లలను పొదిగి ఉంది. గుడ్ల కంటే కోడి పిల్లలు ఎక్కువ ధరకి పోతుంది. ఇక నుంచి మనం గుడ్లు అమ్మడం బదులుగా కోడి పిల్లలను అమ్ముదాం. కేశవ, ఇక నుంచి నెలకి 500 రూపాయలు ఎక్కువ చేసి జీతం ఇస్తాను. అయ్యా, మన్నించండి. మీ మంచి గుణం తెలియక గుడ్లను నేనే దొంగలించి దాచిపెట్టాను. ఇక నుంచి ఇలా చెయ్యను.
నువ్వు జీతం సరిపోకుండా గుడ్లను దొంగతనం చేసింది తప్పే. అయితే నువ్వు చేసిన కార్యం వల్ల మన కోడి పిల్లని అమ్మాలన్న ఆలోచన వచ్చింది. ఇక లాభం ఎక్కువే, నీకు జీతం కూడా వస్తుంది. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మన పనికి తగిన జీతం రాలేదని తప్పైన దారిలో నడవకూడదు. మాయా మామిడి పండు. బాబు వాళ్ళ అమ్మ చిన్న చిన్న పనులు చేసి సంపాదించి బాబుని పెంచింది. బాబు, పొయ్యి మండటానికి కట్టెలు లేవు, అడవికి వెళ్ళి కొంచెం కట్టెలు తీసుకురా. సరే అమ్మా, కట్టెలు తీసుకొస్తాను. అడవికి వెళ్ళి కొంచెం కట్టెలు తీసిన బాబు చాలా అలసిపోయాడు. పక్కనే ఒక జింక గూటిలో చిక్కుకుని ఉండడం గమనించాడు. బాబు ఆ జింక పిల్లని గూటి నుండి బయటికి విడిపించి కాపాడాడు. జింక చాలా సంతోషంగా పరిగెత్తింది. తమ్ముడు, నన్ను చూడు. నన్ను పిలిచింది ఎవరు? నేనే, మామిడి చెట్టును మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నావు? కట్టెలు తీసుకెళ్ళడానికి వచ్చాను. నిన్ను చూస్తే ఇతరులకు ఉపకారం చేసేవాడిలా కనిపిస్తున్నావు. నువ్వు సంతోషంగా జీవించటానికి ఒక ఉపాయం చెబుతాను. చెప్పండి మామిడి చెట్టు. నాకు వయసు అయిపోయింది, ఇక నా వల్ల మామిడి పండు ఇవ్వలేను. చివరిగా నా దగ్గర ఉన్న ఒక మామిడి పండును నీకు ఇస్తాను. ఈ మామిడి పండుకి మంత్రశక్తి ఉన్నది. దీన్ని తీసుకెళ్లి మీ ఇంట్లో నాటిపెట్టు. ఒక వారంలోనే చెట్టు బాగా పెరిగి నీకు చాలా మామిడి పండు ఇస్తుంది. సరే, అలాగే చేస్తాను. చెట్టు నుండి మామిడి పండు ఒకటి బాబు చేతిలో పడింది. అమ్మా అమ్మా, నాకు అడవిలో ఒక మాయా మామిడి పండు దొరికింది. నేను మన ఇంట్లో నాటి పెడతాను. బాబు, నువ్వు ఆశపడినట్టు మామిడి పండుని నాటిపెట్టు. బాబు మామిడి పండుని నాటి ప్రతిరోజు నీళ్లు పోశాడు. ఒక వారంలోనే పెద్ద చెట్టు అయ్యింది. చాలా మామిడి పండు కాసింది. వాటిని కోసి బాబు తల్లి అమ్మడం మొదలెట్టింది. చాలా డబ్బు సంపాదించారు. బాబు, నీకు దొరికిన ఒక మామిడి పండు వలన మన బాధలన్నీ తీరిపోయాయి. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, నమ్మకంతో ఒక విత్తనాన్ని నాటితే అది మనకు 100 పండ్లు ఇస్తుంది. ఆటో రాణి. వసంతిపురి అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడి నుండి వేరే ఊర్లకు వెళ్లి రావడానికి వాహనాలు లేవు. వసంతపురిలో రాజా అనే అతను ఆటో నడిపేవాడు. రండి అన్నా, అలగాపురికి వెళ్ళాలి. అలగాపురికి వెళ్ళడానికి 100 రూపాయలు అవుతుంది. ఏంటి 100 రూపాయలు? 80 రూపాయలు తీసుకో. పెట్రోల్ ధర ఎక్కువగా ఉంది, 80 రూపాయలకు ఆటో రాదు. సరే, 100 రూపాయలు ఇస్తాను. రాజా ఆటోని అలగాపురికి నడిపాడు. తమ్ముడు, వసంతపురికే కదా వెళ్తున్నావు, నేను ఆటోలో వస్తాను. సరే రండి, కూర్చోండి. ఆటో వసంతపురి వచ్చింది. ఇదిగో 50 రూపాయలు. 100 రూపాయలు కావాలి. తమ్ముడు, నువ్వు ఆటోలో మన ఊరికి తిరిగి వచ్చే వాళ్ళతో 100 రూపాయలు అడగడం ఎక్కువ. ఇదిగో 100 రూపాయలు. రాజా మటుకి ఆ ఊరిలో ఆటో నడపడం వలన ఎక్కువ ధర తీసేవాడు. ఇవన్నీ అక్కడ ఉన్న రాణి గమనించింది. నగరంలో ఆడవాళ్ళు ఆటో నడుపుతున్నారు, మనం కూడా ఆటో నడిపి ఇక్కడున్న వాళ్ళకి సహాయపడదాం. ఇలా అనుకున్న రాణి నగరానికి వెళ్లి ఆటో తీసుకొచ్చింది. గ్రామంలో ఉన్న వాళ్ళ దగ్గర తక్కువ ధర తీసుకుంది. రాణి నగరంలో ఉన్న షేర్ ఆటో విధానం అనుసరించడం వల్ల చాలా ఆదాయం పొందింది. ఒకరోజు రాత్రి సోము అమ్మకి ఆరోగ్యం బాగలేకపోయింది. రాజా, రాజా. ఏంటి అన్నా? అమ్మకి ఆరోగ్యం బాగలేదు, నగరంలో ఆసుపత్రికి వెళ్ళాలి. ఈ సమయంలో నేను రాలేను. రాజా ఆటో రానందువలన సోము రాణి ఇంటికి వెళ్ళాడు. రాణి, రాణి. ఏంటి అన్నా? అమ్మకి ఆరోగ్యం బాగలేదు, తొందరగా ఆసుపత్రికి వెళ్ళాలి. ఇప్పుడే వస్తాను. రాణి ఆటోలో సోము తన అమ్మని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కొద్ది రోజుల్లోనే సోము అమ్మ ఆరోగ్యం నయమయ్యి ఇంటికి తిరిగి వచ్చారు.
రాణి, రాత్రిపూట అని కూడా అనుకోకుండా నన్ను ఆసుపత్రి తీసుకెళ్లావు. నీకు చాలా ధన్యవాదాలు. ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయపడటం నా కర్తవ్యం. ఈ కథ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏ పని చేసినా ఆదాయాన్ని ఎదురు చూడకుండా మన కర్తవ్యంగా చేయాలి.